నమస్కారం అండి. మనం ఇప్పుడు గోవిందరాజు రామకృష్ణారావు గారు వ్రాసిన శుభవార్త అనే కథను విందామా? సుభద్రమ్మ పేరు చెబితే ఆ వీధిలో ఆడవాళ్లకు వెన్నులో వణుకు పుడుతుంది. నోటితో చేయించుకొస్తోంది. ఎవ్వరూ ఆమెతో పేచీకి దిగరు. అయినా ఆవిడే తేలిగ్గా పేచీలు పెట్టుకుంటుంది. అసలు ఆమె నామకరణం నాడే పేచీ ఆరంభమైందిట. తల్లి వాళ్ళమ్మ సుశీలమ్మ పేరు పెట్టాలని, తండ్రి వాళ్ళమ్మ భద్రమ్మ పేరు పెట్టాలని మంకుపట్టు పట్టారు. తెలివిగల పురోహితుడు రాజీ కుదిర్చి చివరకు రెండు పేర్లు కలిపి సుభద్రమ్మ అని ఖరారు చేశాడు. ఇక తర్వాత సుభద్రమ్మ పేచీ ఘట్టాలు కోకొల్లలు. చెప్పాలంటే అదో పెద్ద గ్రంథం అవుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు. తలుపు చప్పుడవుతోంది. ఇంకెవరు? సుభద్రమ్మ కొడుకు వెంకటాచలం. నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి తిరిగి రమ్మన్నారా? కూరల కోసం వెళ్ళి గంట అయింది, ఇంకా రాలేదు నీ పెళ్ళాం, చూడరా వెంకీ. సుభద్రమ్మ పళ్ళు పటపటలాడించింది. వెంకటాచలం రుద్రుడయ్యాడు. ఈ మధ్య రాగిణికి తలబిరుసు ఎక్కువైంది. షికార్లు తిరుగుతోంది. ఎంతసేపు ఆ కూరలు తేవడం. సుభద్రమ్మ తెచ్చిన మంచినీళ్లు గటగటా తాగాడు. అటూ ఇటూ 2 సార్లు పచార్లు చేశాడు. కూరల సంచితో గబగబా నడుచుకుంటూ రాగిణి గుమ్మంలో అడుగుపెట్టింది. ఇంతసేపు ఏం చేస్తున్నావు? వాడికి రాగానే కాఫీ కలిపివ్వాలని తెలిసే షికార్లు కొడుతున్నావు. సుభద్రమ్మ నోట్లోంచి నిప్పులు రాలాయి. రాగిణి కూరల సంచి కింద పెట్టింది. ఇంతలో వెంకటాచలం పిడికిళ్ళు బలం చూపాయి. రాగిణి తూలి ముందుకు పడింది. సుభద్రమ్మ కళ్ళు చల్లబడ్డాయి. రాగిణి నెమ్మదిగా లేచి తాను కూరలకు వెళుతూ దారిలో అమ్మవారికి పూజ చేయించిన సంగతి ఎందుకు చేయించింది చెప్పాలనుకుంది. కానీ సుభద్రమ్మ వెంకటాచలం అప్పుడు ఏం చెప్పబోయినా వెంటనే నోరు నొక్కి చెంపలు వాయిస్తారు. అందుచేత తనే గుడి సంగతి ఎత్తలేదు. ఆనందంతో పొంగే గుండె పూజ కారణం చెప్పమంటోంది. కానీ రాతి హృదయం ఉన్నవారికి ఇది చెప్పే సమయం కాదని మనస్సు హెచ్చరిస్తోంది. నడుము సవరించుకుంటూ రాగిణి వంటింటి వైపు నడిచింది. వెంకటాచలం బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కొచ్చి కూర్చున్నాడు. సుభద్రమ్మ కొడుకు వంక మెచ్చుకోలుగా చూసింది. రాగిణి 2 కప్పులతో కాఫీ తెచ్చి వాళ్ళకిచ్చింది. కాఫీ తాగుతూ వెంకటాచలం ఈ దిక్కుమాలిన దాని మొహం చూడగానే అసలు సంగతి నీకు చెప్పడం మర్చిపోయానమ్మా అన్నాడు. ఏమిట్రా నాయనా వెంకీ? సుభద్రమ్మ గొంతులో ఆతురత పెళ్ళుబికింది. చెల్లి సరోజ నిన్ను చూడాలని అంటోందట. నిన్ను ఒకసారి పంపమని అత్తగారు మరీ చెప్పారట. బావగారు బతిమాలుతూ నిన్నొకసారి వెంటనే పంపమని ఫోన్ చేశారే అమ్మా. నా చిట్టి తల్లి ఎంత బెంగటిల్లుతోందో. రేపే వెళ్తారా? డీలక్స్ బస్ ఎక్కించు, రైలు టికెట్ దొరక్కపోతే. అలాగేనమ్మా. రాగిణి ఈ సంభాషణ అంతా వింది వంటింట్లోంచి. వంట త్వరగా పూర్తి చేసింది. అలవాటు ప్రకారం తల్లి కొడుకులు ముందు భోజనం చేశారు. తర్వాత సరోజ గురించిన ముచ్చట్లలో మునిగిపోయారు. నడు నొప్పితో పైకి మూలగలేక బాధ ఓర్చుకుంటూ ఇష్టం లేకపోయినా 4 మెతుకులు తిని వంటిల్లు సర్ది అత్తగారికి అన్నీ అమర్చి రాగిణి నడుము వాల్చింది. ఆలోచనలు ముసురుకున్నాయి. శక్తి కొద్దీ కట్నమిచ్చి తండ్రి తన పెళ్లి చేశాడు. ఇద్దరన్నలు చిన్న చిన్న ఉద్యోగాల్లో ఎక్కడో ఉన్నారు. తల్లి లేదు. తండ్రి పాత పెంకుటింట్లోనే పల్లెటూళ్ళలో కొడుకులు పంపే కొద్దిపాటి మైకంతో బతుకు సాగిస్తున్నాడు. తాను చాలా సుఖంగా ఉన్నాననే నమ్మకం తండ్రికి కలిగిస్తూ కష్టాల మధ్య కుమిలిపోతోంది. అత్తగారికి తనపైన అంత కసెందుకో రాగిణికి అర్థం కావడం లేదు. అమ్మను మెప్పించడమే వెంకటాచలం ధ్యేయం. అందుకు భార్యను నిత్యం హింసించడం పనిగా పెట్టుకున్నాడు. రాగిణికి ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడే మార్గం కనిపించలేదు. అలసిపోయిన మనస్సు రాగిణిని నిద్రపుచ్చింది. తాను అమ్మవారికి ఎందుకు పూజ చేయించింది కలలో తండ్రికి చెప్పినప్పుడు ఆయన పడిన ఆనందం నిద్రలో తన బాధలన్నింటినీ మరిపించింది. అత్తగారి ప్రయాణానికి అన్నీ సిద్ధం చేయడం కోసం రాగిణి రోజు కంటే ముందే లేచి పనులన్నీ చక్కబెట్టింది. బయలుదేరే ముందు సుభద్రమ్మ కొంప జాగ్రత్త అని అరుస్తూ ఆటో ఎక్కింది. బస్సు డిపో వరకు వెంట వెళుతున్న వెంకటాచలం చూపులు అదే మాట హెచ్చరించాయి. ఇక ఎదురింటి కౌశల్య వచ్చి
పొద్దుటే మీ అత్త ఊరు ప్రయాణం పెట్టుకుందే అని పలకరించింది. అవును పిన్నిగారు, మా ఆడపడుచు దగ్గరికి రాగిణి జవాబిచ్చింది. ఆవిడ వాలకం ఏమైనా మారిందా అమ్మాయి? పోనీలెండి పిన్నిగారు, నా అదృష్టం ఇంతే అనుకుంటున్నా. మొన్నొకసారి అభిమానంతో వచ్చి నా మీద ఆవిడ అరుపులు ఆపబోయారు. మీ మీద విరుచుకుపడింది. నా మూలంగా అనవసరంగా మీకు అవమానం కలిగింది. పిచ్చిపిల్ల, అవమానం నాకు కాదమ్మా, ఆడజాతికే అవమానం. ఇలాంటి గయ్యాళి గంపల మూలంగానే అమ్మకు మంచి మారుపేరైన అత్తంటే రాక్షసి గుర్తుకొస్తోంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి పిన్నిగారు. వస్తానమ్మా. నీ పతిదేవుడు వచ్చేటప్పటికి చేయవలసిన పనులెన్నో ఉన్నాయి కదా. మీ అత్తుండగా ఈ వీధిలో మరో ఆడపురుగు మీ గుమ్మం ఎక్కే ధైర్యం చేయదు. దేవుడు నీ కష్టాలు ఎప్పుడు తీరుస్తాడో. కౌసల్య తిరిగి వెళ్ళింది. రాగిణి తన పనుల్లో మునిగిపోయింది. సరోజ భర్త చంద్రశేఖరం సుభద్రమ్మను బసు డిపో నుంచి కారులో ఇంటికి తీసుకువెళ్ళాడు. న్యాయవాదిగా 4 ఏళ్లలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. సంపాదన ఇబ్బడి ముబ్బడైంది. కుటుంబ కలహాలు, దాంపత్య సమస్యల కేసుల్లో ఆ పట్నంలో మొదటి పేరు చంద్రశేఖరానిదే. సుభద్రమ్మ కూతుర్ని అక్కున చేర్చుకుని, ఎలా ఉన్నావే చిట్టి తల్లి అని మురిపాలు గురిపించింది. రాగినికి పురమాయించి చేయించిన మినప సున్నుండలు, జంతికలు సరోజకిచ్చింది. వియ్యపురాల్ని మర్యాదగా పలకరించి ఆవిడ చేతిలో ఆపిల్ పళ్ళు పెట్టింది. అన్నా వదిన ఎలా ఉన్నారమ్మా? సరోజ కుశల ప్రశ్నలు వేసింది. వెంకీ ఉద్యోగంతో సతమతమవుతున్నాడే తల్లి అని ఊరుకుంది. రాగిణి పేరెత్తడం ఆవిడకిష్టం లేదు. రాగిణి గురించి వియ్యపురాలడిగినా బస్సు ప్రయాణం గురించి చెప్పు ఊరుకుంది. సుభద్రమ్మ స్నానం చేసి భోజనాలు అయ్యాక కాసేపు కునుకు తీసింది. ఆమె లేచాక, అమ్మా, ఈ మధ్యనే కారు కొన్నాం, ఎలా ఉందే? నిన్ను చూడాలనిపించింది. ఇంటి ముందు భాగంలో 2 గదులు వేశాం. అత్తయ్య పట్టుబట్టి పని చేయించారు. కేసులు వాళ్ళు ఎక్కువయ్యారు, వాళ్ళు కూర్చోటానికి వీలుగా ఉంటుంది అందుకు అని చెప్పింది సరోజ. నాదేముంది, అంతా సరోజే చెప్పి చేయించింది వదిన గారు. ఇంటి వ్యవహారాలు నాకేమైనా తెలుసా? నా మీద అభిమానంతో కోడలు అలా అంటోంది. వియ్యపురాలు ప్రేమ కురిపించింది. సరోజ అదృష్టానికి సుభద్రమ్మ పొంగిపోయింది. సాయంకాలం చంద్రశేఖరం కోర్టు నుంచి వచ్చాడు. కాఫీ తాగి ముందు గదిలోకి వెళ్ళాడు. మరో 10 నిమిషాలకు ఒక పెద్దాయన, ఆయన కూతురు పళ్ళు మిఠాయి పట్టుకొచ్చి చంద్రశేఖరానికి ఇచ్చారు. ఆ అమ్మాయి లోపలికొచ్చి కొన్ని పళ్ళు సరోజ చేతిలో కూడా పెట్టింది. 2 పళ్ళు సరోజ అత్తకు తల్లికి ఇచ్చి పాదాలకు నమస్కరించింది. చంద్రిక గారు, ఈవిడ మా అమ్మ అని పరిచయం చేసింది సరోజ. ఇంతలో పెద్దాయన, తల్లి ఇలారా, లాయర్ గారు ఏవో సంతకాలు చేయాలంటున్నారు అని పిలిచాడు. చంద్రిక వెళ్ళింది. ఆమెకు 25 ఏళ్లుంటాయి, అందగత్తె కూడాను. సుభద్రమ్మకి ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అమ్మాయి, ఈ పిల్లకి అప్పుడే కోర్టుతో ఏం పనే? ఉత్సుకతతో ప్రశ్నించింది. అదో పెద్ద కథలే అమ్మా. నిన్ననే మీ అల్లుడు వివరాలన్నీ చెప్పారు. ఇప్పుడు కేసు గెలిచారు, ఆ సంతోషంతో ఇవి తెచ్చారు. సుభద్రమ్మ ఆసక్తి మరింత పెరిగింది. నిక్షేపంగా కాపురం చేసుకుంటున్న పిల్లకి కేసేమిటే? చంద్రిక బాగా చదువుకున్న అమ్మాయేనమ్మా. తల్లి లేదు, పెద్ద కట్నం ఇచ్చి తండ్రి వైభవంగా పెళ్లి చేశాడు. మరి ఇంకేం రోగం? రోగం చంద్రికకు కాదు, ఆ అమ్మాయి అత్తకు భర్తకు. ఇద్దరూ ఇద్దరే. తల్లి రాకాసి, భర్త చవట సన్నాసి. తల్లి మాట శిలాక్షరం, ఇంగితం లేని బడుద్దాయి. ఇంకా డబ్బాసితో చంద్రిక నానాహింసలు పెట్టేవారు, మనస్సు కుళ్ళబొడిచేవారు. చంద్రిక మనస్సు చంపుకున్నా దెబ్బలు భరించలేకపోయింది. సుఖంగా ఉన్నట్టు తండ్రిని మభ్యపెడుతూ వచ్చింది. సుభద్రమ్మ ఉత్కంఠ ఇంకా పెరిగింది. అబ్బా, ఈ సోది ఎందుకు, అసలు సంగతి చెప్పు, తొందర పెట్టింది కూతుర్ని. ఎలాగో కూతురి కష్టాలు తండ్రికి తెలిసాయి. కొందరు సలహా మేరకు మహిళా రక్షణా సమితి సహాయం కోరాడు. మధ్యలో వీళ్ళెవరే? అసలు ఏమైందో చెప్పక ఈ డొంక తిరుగుడు కబుర్లు ఎందుకు తల్లి? సుభద్రమ్మ వైనం చూసి వియ్యపురాలు ఆశ్చర్యపోయింది. ఆమె ఎందుకంత గాబరాగా అడుగుతోందో అర్థం కాలేదు. మా సరోజ లాయర్ భార్య కదా, కొన్ని లాపాయింట్లు చెప్పి కానీ అసలు విషయం బయటపెట్టదు.
నవ్వుతూ అంది. సుభద్రమ్మకి ఇది నచ్చలేదు. అయినా బలవంతంగా పెదాలపై ఒక క్షణం చిరునవ్వు అతికించుకుంది. సరోజ చెప్పసాగింది. అమ్మా, అత్తయ్య గారు అన్నట్టు నువ్వు పాయింట్లు విను. తొందరపడితే కేసు నీకు అర్థం కాదు. నువ్వు అడిగావే మధ్యలో వాళ్ళెవరని, చెప్తా విను. ఆడపిల్లని అత్త, భర్త, ఆడబడుచు ఇంకా కొందరు రాక్షసులు కష్టాల పాలు చేస్తే వాళ్ళని కోర్టుకి ఈడ్చి తిక్క కుదిరించే సంస్థ. అన్ని చోట్ల ఈ సంస్థ పనిచేస్తోంది. మన పట్నంలో కూడా ఉందిలే. వాళ్ళు ఏం చేశారు? చంద్రికను వాళ్ళ నాన్నని మీ అల్లుడి దగ్గరికి తీసుకొచ్చి అంతా వివరించారు. ఇరుగు పొరుగు వారు రాతపూర్వకంగా సాక్ష్యం ఇచ్చారు. కేసు నడిచింది. అత్తకి భర్తకి జైలు శిక్ష పడింది. వాళ్ళిద్దరూ ఊచలు లెక్క పెడుతున్నారు. సరోజ పెద్దగా నవ్వింది. వియ్యపురాలు జత కలిపింది. ఆ దుర్మార్గులకి అంతే కావాలి. ఆమె మనసులోని మాటలను బయటపెట్టింది. నవ్వు మాదిరే మనస్సు కూడా స్వచ్ఛం. సుభద్రమ్మ గుండె గుబేలుమంది. ఈ మాటలు నెత్తిమీద పిడుగుల వర్షం కురిపించాయి. గ్లాసుడు మంచినీళ్లు తాగింది. నోట మాట రాలేదు. తల్లి అలా కంగారు పడటం ఎందుకో సరోజకు బోధపడలేదు. అమ్మా, వాళ్ళు జైలుకి వెళ్తే నువ్వెందుకే అలా హైరాణ పడతావో? ఈ సంగతి వదిలేద్దాం, కాఫీ కలుపుకొస్తా అని వంటింట్లోకి వెళ్ళింది. వియ్యపురాలు కబుర్లలోకి దింపినా సుభద్రమ్మ అన్యమనస్కంగానే మాట కలిపింది. ఆమె ఆలోచనలు పరిపరి విధాల పరుగులెత్తాయి. ఆ రాత్రి సరిగా భోజనం కూడా చేయలేదు. నిద్ర సరిగా లేదు. అంతా కలత నిద్రే. కాసేపు నిద్రలోకి జారినప్పుడు తాను వెంకటాచలం జైల్లో ఉన్నట్టు, చెప్పకూడు తింటూ సత్తు గ్లాసుతో నీళ్లు తాగుతున్నట్టు, జైల్లో బండచాకిరీ చేస్తున్నట్టు, కాసేపు విశ్రమిస్తే జైలర్ లాఠీతో బాదుతున్నట్టు పీడకల. గభేలుమని లేచి కూర్చుంది. కళ్ళు నులుపుకుంది. మంచినీళ్లు తాగి తెప్పరిల్లి చుట్టూ చూసింది. కాసేపు పక్క మీద అటు ఇటూ దొర్లింది. 1 గంట తర్వాత ఎలాగో కొంచెం నిద్రపట్టింది. మహిళా రక్షణ సమితి వాళ్ళు స్టేషన్కు లాక్కుపోతున్నట్టు, కౌసల్య మరో 10 మంది ఆ వీధిలోని ఆడవాళ్లు సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్టు మరో కల. అంతే. సుభద్రమ్మ ఆ రాత్రి మళ్ళీ నిద్రపోలేదు. మర్నాడు తల్లి పరిస్థితి గమనించి, ఏమ్మా, ఒంట్లో బాగలేదా అలా ఉన్నావు? బస్సు ప్రయాణం పడలేదేమో సరోజ ఆరా తీసింది. అబ్బే, అలాంటిదేం లేదే సుభద్రమ్మ పొడి పొడిగా జవాబిచ్చింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక సుభద్రమ్మ, నువ్వు రమ్మని కబురు చేశావు. వదినగారు కూడా రమ్మన్నారు. వచ్చాను, మిమ్మల్ని చూశాను. చాలా సంతోషం. రేపు పొద్దున్నే వెళ్తానమ్మా అని సరోజతో చెప్పింది. అదేమిటమ్మా, 1 వారం రోజులైనా ఉండకుండా అప్పుడే తిరుగు ప్రయాణమా? సరోజ అడిగింది. నిజమే వదినగారు, ఇది కూడా మీ ఇల్లే. 1 వారం ఉండి వెళ్ళండి. వియ్యపురాలు కూడా కోరింది. నా మాట వినండి ఈసారికి. రేపే వెళ్ళక తప్పదు. అడ్డం చెప్పొద్దు. సుభద్రమ్మ నిశ్చయం తెలియజేసింది. గేటు దగ్గర ఆటో ఆగిన చప్పుడు విని రాగిణి తలుపు తీసి చూసింది. వచ్చింది అత్తగారు. గబగబా వెళ్ళి సంచి అందుకుని, రెండత్తయ్య వినయంగా పలకరించింది. సుభద్రమ్మ మొహంలో మునపటి చిటపటలు లేకపోవటం గమనించి రాగిణి వింతగా చూసింది. లోపలికి వస్తూ, అమ్మాయి, వెంకీ ఆఫీస్కి వెళ్ళాడా? సుభద్రమ్మ అడిగింది. రాగిణి కాపురానికి వచ్చిన తర్వాత అత్తగారి నోటి వెంట అమ్మాయి అని వినడం అదే ప్రథమం. రాగిణి తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. సుభద్రమ్మ కంఠంలో ఎప్పుడూ గూడు కట్టుకునుండే కర్కశత్వం లేదు. వెళ్ళారత్తయ్య, రాగిణి భయపడుతూనే చెప్పింది. కాళ్ళు చేతులు కడుక్కొచ్చి సుభద్రమ్మ సంచిలోంచి మిఠాయి పూలు తీసి రాగిణి చేతిలో పెట్టి, తీసుకో తల్లి అంది ఆప్యాయంగా. తన తల్లి బతికొచ్చి పిలిచినట్లు అనిపించింది రాగిణికి. సుభద్రమ్మ కళ్ళు ప్రసన్నంగా ఉన్నాయి. గొంతు మార్ధవంగా ఉంది. చలించిపోయింది. వంగి అత్తగారి పాదాలకు నమస్కరించింది. సుభద్రమ్మ కోడల్ని 2 చేతులతో లేవనెత్తి గుండెలకు హత్తుకుంది. రాగిణి అత్తగారిని కౌగిలించుకుని అత్తయ్యా అని తెలియని ఆనందంతో రోదించింది. సుభద్రమ్మకు కళ్ళు చెమర్చాయి. కాసేపటికిద్దరూ తేరుకున్నారు. అత్తయ్య, మొన్న కూరలకెళ్ళినప్పుడు అమ్మవారి గుళ్ళో పూజ చేయించాను. మీకో శుభవార్త చెప్పాలనుకున్నాను, కానీ భయపడ్డాను రాగిణి మెల్లగా అంది. వెంటనే చెప్పు తల్లి సుభద్రమ్మ అడిగింది. మీరు బామ్మ కాబోతున్నారు. రాగిణి సిగ్గుతో అత్తగారి గుండెలో తలదాచుకుంది. నా తల్లి,
ఎంత చక్కటి మాట చెప్పావు. ఇప్పుడు వెంకీకి ఫోన్ చేసి చెప్పాలి. సుభద్రమ్మ కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.